రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కి చెందిన స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని ఏఐబీఎస్పీ నగర సిటీ అధ్యక్షులు దండంగి రామ్మోహన్, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చుల కామేశ్వరరావు, బాబాసాహెబ్ పేర్కొన్నారు. కాజులూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామ పంచాయతీకి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పలువురు కబ్జా చేసి ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని ఏఐబీఎస్పీ నగర సిటీ అధ్యక్షులు దండగి రామ్మోహన్, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చుల కామేశ్వరరావు, బాబాసాహెబ్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద తిప్పరాజుపాలెం గ్రామస్తులు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కబ్జా చేసిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ కబ్జాదారులు స్థలం ఖాళీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తక్షణమే స్థలాన్ని ఖాళీ చేయించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, శ్రీను, సూరిబాబు, చిన్నబాబు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే మేము అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలం కబ్జా చేయడం జరిగిందండి. ఇదే విషయం కోసం మేము గత ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, పంచాయతీ నుంచి ఇవన్నీ తిరిగి మేము ఫిర్యాదులు చేయడం చేసుకుంటూ వచ్చామండి. ఇదే మేరకు మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదని మళ్ళీ కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి 5వ నెలలో. కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం వల్ల మాకు నోటీసులు అన్నీ ఇచ్చారండి. ఫైనల్ నోటీస్ వరకు వచ్చిందండి. ఫైనల్ నోటీస్ కూడా ఇచ్చారండి. కానీ ఫైనల్ నోటీస్ ఇచ్చినా కూడా మాకు పంచాయతీ నుంచి సర్పంచ్ కానీ, సెక్రటరీ గారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగకుండా మాకు గొడవలు పెట్టి అడ్డంకం కలిగేలా తప్ప మేము కొట్టుకుని చచ్చిపోయేలా చేస్తున్నారు తప్ప కానీ మాకు ఎటువంటి రావట్లేదండి. మా మీద తప్పుడు కేసులు కూడా భరించడానికి కూడా చూస్తున్నారండి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ కమ్యూనిటీ స్థలాన్ని అక్కడున్న కొంతమంది కబ్జా చేయడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారు కూడా వాళ్ళని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే అక్కడున్న సెక్రటరీ గారు సహకరించట్లేదు. కాబట్టి ఇది వెంటనే ఇమీడియట్గా అక్కడ సెక్రటరీ గారు దాన్ని ఖాళీ చేయించి వీళ్ళకి ఇచ్చిన వీళ్ళ కమ్యూనిటీలు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా దగ్గర కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవి కూడా మేము మీకు పంపిస్తాం. అవసరమైతే అక్కడ మీరు పోలీసులను పెట్టినా సరే అక్కడ కార్యక్రమం చేయవలసిన అవసరం కోరుతున్నాము. లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో గ్రామంలో ఆ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి. నా పేరు బచ్చుల కామేశ్వరరావు, కాకినాడ, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుని. ఆ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. అదే విషయాన్ని గత 2-3 నెలలుగా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఆ యొక్క స్థలాన్ని తీసివేయమని, తిరిగి వారు యూత్‌కి అప్పజెప్పమని చెప్పారు. కానీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది సెక్రటరీ గాని, సర్పంచ్ గాని కొంతమంది ఇరువురు కూడా దళితులు అవడం వల్ల వాళ్ళే గొడవలు పెట్టి వారు ఆనందం పొందుతున్నారు. ఆ స్థలాన్ని తీయనీయకుండా జాప్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర మేము ఇవ్వడానికి వచ్చిందని ఆ ఊరందరినీ తీసుకొని వచ్చాం. కాబట్టి దయించి కలెక్టర్ గారు ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించిన వారిని ఆ స్థలాన్ని తీసివేసి ఆ యొక్క యూత్ కమిటీ, ఆ కమిటీలకు సంబంధించిన స్థలాన్ని తిరిగి దళితులకు అప్పచెప్పవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు కోరడం అవుతుంది. అందరికీ జై భీమ్.